హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఇవాల్టి ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ మేము ఉంచుతున్నాను. నిన్నటి ఎపిసోడ్కు కొనసాగింపుగా హౌస్లోన మరథాన్ గేమ్స్ సాగుతున్నాయి. వరుసగా గేమ్లు సాగుతున్నాయి. ఒక్కొక్క గేమ్కు సంబంధించి టీములు అంటే నిన్న 4 టీములు మనకు క్రియేట్ అయ్యాయి కదా. సో ఆ 4 టీములు ఏది ఎల్లో, గ్రీన్, బ్లూ అండ్ రెడ్ ఏదో ఉన్నాయి, అవి ఈరోజు కొనసాగాయి. కాకపోతే ఈరోజు గేమ్కు సంబంధించి ఒక చిన్న మార్పు పెట్టారు. ఏంటంటే ప్రతి టీంలోనూ కూడా ఒక వ్యక్తిని రిటైన్ చేసుకొని ఒక వ్యక్తిని ఇచ్చేయాలి, అంటే చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇందులోన సుమన్ వచ్చి ఎల్లో టీం, ఇతని టీంలోన రాము, ఫ్లోరా ఇద్దరు ఉన్నారు నిన్నటి దాకా. ఫ్లోరాను బయటికి పంపించేసి రామును అలాగే ఉంచుకున్నాడు. ఫ్లోరా బదులు సంజనను తీసుకున్నారు. అలాగే భరణి గ్రీన్ టీం, ఇతను ఏం చేశారు, సంజనను పంపించేసి శ్రీజాన్ రిటైన్ చేసుకున్నారు. సంజన బదులు దివ్య నిఖితను తీసుకున్నారు. అలాగే తనూజ బ్లూ టీం, ఈమెం చేశారంటే దివ్య నిఖితను బయటికి పంపించేసి, అంటే రీతును రిటైన్ చేసుకొని దివ్య నిఖితను బయటికి పంపించేసి ఆ స్థానంలో హరీష్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ఇమాన్యుల్ని రిటైన్ చేసుకొని హరీష్ను బయటికి పంపించేసి ఫ్లోరాను రిటైన్ చేసుకున్నారు. సో ఇది కొత్తగా ఏర్పడినటువంటి టీము. ఈ 4 టీంలకు కూడా సుమన్ను, భరణి, తనూజ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్యాప్టెన్లు. ఇప్పుడు మొదటి అంటే ఇది చెప్పే ముందు ఒకటి చెప్పాలి. ఏంటి అంటే కనుక ఈసారి మటుకు టాస్కుల్లోన అత్యద్భుతంగా ఆడి అందరి మన్ననలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కనుక పడాల కళ్యాణ్ అంటే కనుక చాలా మీమ్స్ వచ్చేసాయి. ఆయన ఆట సరిగ్గా ఆడట్లేదు, ఆయన ఎప్పుడు చూసినా కూడా పులిహోర కలుపుతూ ఉంటాడు, అది ఇది అలా ఇలా. చివరికి నాగార్జున కూడా చేతులు పట్టుకోవడం మానేసి ఆట ఆడవయ్యా అని అన్నారు. పైగా ఆయన పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అగ్ని పరీక్ష నుంచి పంపించారు. ఆయన ఆర్మీ మ్యాన్, సోల్జర్ మ్యాన్ అని. కానీ ఏం మాత్రం ఆట ఆడకుండా కేవలం టైం పాస్ చేస్తూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ మాత్రం తనేంటో నిరూపించుకున్నారు. అద్భుతంగా ఆడారు. ఆడిన అన్ని ఆటల్లోనూ కూడా హీ స్టిల్ ది షో అండ్ హీ విన్ ది షోస్. సో అంటే ఆట ఇలా ఆడాలి అని చూపించారు. పైగా ఏంటి, ఏమాత్రం శ్రమ తీసుకోకుండా చాలా సులువుగా ప్రతి ఆటలోనూ గెలుస్తూ వచ్చేసారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పుకోదగ్గ ఆట ఆడిందంటే శ్రీజ ఆడింది. కాకపోతే శ్రీజకు అన్యాయం కూడా జరిగింది. ఎందుకంటే అనవసరంగా ఆమెను బయటకు పంపించేశాను. సరే, నేను మీకు తర్వాత చెప్తాను. ఈ విధంగా ఆట ఆడడం ప్రారంభమైంది. సో మొదటిది ఏంటంటే కనుక మనం అగ్ని పరీక్షలోనూ ఒక టాస్క్ చూసాము. ఏంటంటే కనుక బాల్స్ అన్ని కలర్ బాల్స్ అని పెట్టింటారు. వాటిలో బ్లాక్ బాల్ కూడా ఉంటుంది. ఒక్కొక్క కర్ర తీస్తూ ఉండాలి. అందులోనూ అన్ని బాల్స్ పడుతూ ఉండాలి. బ్లాక్ బాల్ ఏదైతే పడుతుందో ఆ టీం మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది అని మనకు అక్కడ అగ్ని పరీక్షలో పెట్టారు. సేమ్ టాస్క్ ఇక్కడ పెట్టారు. కాకపోతే కొద్దిపాటి మార్పులతో. ఏంటంటే పైన నెట్ ఉంటుంది, నెట్ పైన బాల్స్ ఉంటాయి, కింద స్టిక్తో ఉన్న దాన్ని అలా పైన అంటూ ఉండాలి. బాల్స్ కింద పడుతూ ఉంటాయి. కింద పడ్డ బాల్ని ఆయా టీముల వాళ్ళు ఏరుకొని దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏర్పాటు చేసిన బాస్కుల్లోన అవి పెట్టాలి. బ్లాక్ బాల్ని ఏ టీం అయితే పడేస్తుందో ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆట నుంచి ఎలిమినేట్ అయిపోతారనమాట. ఆ టీం ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఆట స్టార్ట్ అవుతుంది. సరే, ఈ ఆటలోన మొదటి రౌండ్ వచ్చేసరికి బ్లూ మొదటి రౌండ్ వచ్చేసరికి తనూజ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత అయితే ఈ ఆటలో ప్రతి ఆటలో కూడా అంటే బిగ్ బాస్ కలర్ చెప్తూ ఉంటాడు. బిగ్ బాస్ కలర్ చెప్పిన ప్రతిసారి కూడా బాల్స్ ఇచ్చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇమాన్యుల్ కళ్యాణ్ బ్రహ్మాండంగా ఆడి బంతులన్నీ తీసుకొని పోయి వాళ్ళ బాక్సుల్లో పెట్టుకున్నారు. కాకపోతే కనుక బ్లాక్ బాల్ విసరడం వల్ల వాళ్ళ టీం తనూజ టీం అవుట్ అయిపోయింది. అదొకటి. ఆ తర్వాత శ్రీజ సరిగ్గా ఆడలేకపోయింది. పాపం ఆమె స్విమ్మింగ్ పూల్లో పడిపోయి బాల్ తీసుకురావడం ఇవన్నీ జరగడంతో సో బాల్స్ టాస్క్లోన మొట్టమొదట గెలిచింది ఎవరు అంటే కనుక పవన్ కళ్యాణ్ గెలిచారు. సో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత టైర్స్ టాస్క్ పెట్టారు. సో టైర్స్ టాస్క్ పెట్టిన తర్వాత అంటే మొదట బాల్స్ టాస్క్లోనూ వచ్చేసి కంటెండర్, అంటే అక్కడ 4 కార్డులు పెట్టారు. ప్రతి గేమ్కి కూడా ఒక కార్డు ఉంటుంది. ఒకటి కంటెండర్షిప్, ఇంకోటి వచ్చి కిక్అవుట్, మూడోది వచ్చి మటన్, నాలుగోది వచ్చి లగ్జరీ ఫుడ్. గెలిచినటువంటి టీం ఆప్షన్తో ఏదైనా తీసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిది తీసుకునేది కంటెండర్షిప్ తీసుకుంటాడు, అంటే క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండడం. అక్కడ ఇమాన్యుల్, ఫ్లోరా ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరితో మాట్లాడి నేను ఇంతవరకు కాలేదు, నాకు కావాలని ఉంది అంటే సరే ఇంకా పోరాడింది
అతని క్యాప్టెన్ అతను అడుగుతున్నాడు కాబట్టి వాళ్ళు లేదని చెప్పలేకపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ కంటెండర్గా మారిపోయారు మొదటి ఆట గెలిచి. రెండవ ఆట ఏంటంటే కనుక టైర్లు. ఈ టైర్లు ఏంటంటే కనుక కోన్స్ ఉంటాయి. ఆ కలర్ కోన్స్ అక్కడ పెట్టాలి. ఏ కలర్ కోన్ అయితే అక్కడ పెట్టింటారో ఆ కలర్ కోన్ ఫ్లిప్ చేయాలి. టైర్కు 2 కలర్లు ఉంటాయి అన్నమాట. పైన ఒక కలర్, కింద ఒక కలర్. కోన్ కలర్ ఏది ఉంటుందో అది ఫ్లిప్ చేస్తూ ఉండాలి. టీమ్గా ఆడాలి. ఈ టీంలో కూడా ఏంటంటే ఒకరు ఇట్లా ఫ్లిప్ చేస్తూ ఉంటే కనుక ఎదుటి టీం ఇద్దరు వచ్చి దాన్ని మళ్ళీ ఉల్టా చేయడం. ఈ దీంట్లో మాత్రం శ్రీజ కావచ్చు, ఆ తర్వాత దివ్య నిఖిత వీళ్ళందరూ కూడా చాలా టఫ్ గేమ్ ఆడారు. ఈ గేమ్లో కూడా పవన్ కళ్యాణ్ గెలిచారు. అంటే ఇందులో 4 రౌండ్లు 3 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ ఏమో టీమ్గా ఆడారు. రెండవ రౌండ్ వచ్చేసరికి రెండవ రౌండ్లోనే ఇద్దరు ఆడారు. మూడో రౌండ్ వచ్చేసరికి కేవలం ఇద్దరే, కళ్యాణ్ ఆ తర్వాత హరీష్. కళ్యాణ్ హరీష్ ఆడినప్పుడు చాలా బాగా ఆడారు ఇద్దరు కూడా. నిజం చెప్పాలంటే హరీష్ చాలా బ్రహ్మాండమైన టాస్క్ ఇచ్చేశారనమాట. బ్రహ్మాండమైన టాస్క్ ఇచ్చి ఆయన బాగా ఆడారు. బాగా ఆడినప్పుడు ఆటోమేటిక్గా పవనే గెలిచారనమాట. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా అంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ క్యాప్టెన్గా కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం, ఆ తర్వాత ఫౌల్ అయిన తర్వాత ఒకరు బయటికి పంపించాలి అనుకున్నప్పుడు భరణి టీంలో ఉన్నటువంటి శ్రీజాను బయటికి పంపించడం, ఇవన్నీ కూడా కొంచెం శ్రీజాకు కొంచెం ఆటంకం కలిగించేవి. కానీ ఆ అమ్మాయి సిక్గా ఉండి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా బాగా ఆడింది. సాధ్యమైనంత తన చేతనైనంత బాగా ఆడింది. దివ్య నిఖిత కూడా బాగా ఆడింది. కాకపోతే సంజన, తనూజ ఈసారి ఈ గేమ్లో పెద్దగా తన ప్రదర్శన ఏమి చూపించుకోలేదు. ఆడినంతసేపు ఆడగలిగిందంటే. సో ఇక్కడ టైర్స్ గేమ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గెలిచి ఈసారి ఏం చేస్తారంటే కిక్అవుట్ ఆప్షన్ తీసుకుంటారు. సో ఎందుకు ఈ కిక్అవుట్ ఆప్షన్ తీసుకున్నారు? ఈ కిక్అవుట్ ఆప్షన్ వల్ల ఏంటి బెనిఫిట్ అడుగుతారు. కిక్అవుట్ అంటే ఏంటి అని బిగ్ బాస్ని అడిగితే ఆయన ఏమంటే మీరు ఆ ఆప్షన్ తీసుకుంటే మీకు నచ్చిన టీమును పోటీలో నుంచి తప్పించేసేయచ్చు. సో ఇప్పుడు ఏంటంటే సాధారణంగా చూస్తుంటే ఈ 4 టీములలోన కొంచెం స్ట్రాంగ్ టీం ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ టీమే. ఈ పవన్ కళ్యాణ్ టీం వాళ్ళు ఏం ఆలోచించారంటే భరణి టీం కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే అక్కడ భరణి, శ్రీజ, ఆ తర్వాత దివ్య నిఖిత ముగ్గురు ఉన్నారు కాబట్టి సో వాళ్ళను కిక్అవుట్ చేసేస్తే కనుక మనం కాస్త సేఫ్గా ఉంటాం. మిగిలినంత వీళ్ళతోనూ సుమన్తోనూ ఆ తర్వాత తనూజ వీళ్ళు పెద్దగా అంత స్ట్రాంగ్ టీం కాదు కాబట్టి వీళ్ళతో ఆడొచ్చు అనే ఒక ప్లాన్తోన ఇతను ఏం చేస్తాడు, ఈ టీంను కిక్అవుట్ చేస్తాడనమాట. సో ఇలా కిక్అవుట్ చేయడం వల్ల ఏమైపోతుంది, అక్కడ దివ్యశ్రీ నిఖిత ఆ తర్వాత శ్రీజ వీళ్ళు ముగ్గురిద్దరికి కూడా ఛాన్స్ లేకుండా పోతుంది. అసలే నామినేషన్లో ఉన్నటువంటి వాళ్లకు ఛాన్స్ లేకపోవడం అనేటువంటిది కొంచెం బాధాకరం. కాకపోతే ఆటను ఆటలాగే చూడాలి. ఇందులో కిక్అవుట్ ఆప్షన్ ఇంకోటి ఏంటంటే లాజికల్గా ఆలోచిస్తే ఒకవేళ కిక్అవుట్ ఆప్షన్ నేను వాడుకోలేదే అనుకున్నాం, రేపొద్దున ఆడే ఆటలో ఇంకొకరు ఎవరైనా గెలిచి వాళ్ళు ఆ ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ రెడ్ టీంను బయట పంపెట్టే అవకాశాలు ఉన్నాయి కదా. ఏది స్ట్రాంగ్ టీమో ఆ స్ట్రాంగ్ టీంని బయట పెడతారు కాబట్టి ఒకవేళ ఈ టీంని పెట్టారనుకోండి వీళ్ళకి ఛాన్స్ పోతాయి. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి ఎందుకు పైగా ఏంటి కిక్అవుట్ ఆప్షన్ను కూడా బిగ్ బాస్ ఏం చెప్పారంటే కేవలం ఒకరే ఆలోచించుకోవాలి, క్యాప్టెనే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో చర్చించడానికి వీలు లేదు అని ఆయన కండిషన్ పెట్టారు. సో ఆయన కాస్త ఆలోచించుకొని భరణి టీంలు బయటకు పెట్టేశారన్నమాట. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇవాళ అన్ని గేముల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు. తన బాడీ పవర్ ఏంటో చూపించగలిగారు, స్పోర్ట్స్మెన్షిప్ ఏంటో చూపించగలరు, ఎలా ఆడగలడో కూడా చూపించారు. అలాగే హరీష్ కూడా, ఇమాన్యుల్ బాగా ఆడారు, ఇమాన్యుల్ కూడా బ్రహ్మాండంగా ఆడారు. ఆ తర్వాత హరీష్ కూడా చివరి టాస్క్లో ఉన్న టైర్స్ని టిల్ట్ చేసేటువంటి టాస్క్లో అయితే అసలు పవన్ కళ్యాణ్కు పోటీగా హోరాహోరీగా పోరాడినటువంటి వ్యక్తిని మనం మాస్మెన్ హరీష్గా చూడవచ్చు. మాస్మెన్ హరీష్ మొదటి నుంచి కూడా ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా చూసుకోండి టాస్కుల్లో బాగా ఆడుతూ వచ్చాడు. ఆయన ఏ టాస్క్ అయినా సరే 100% మనసు పెట్టి ఆడుతున్నాడు. సరే ఆయన మాట తీరు ఒకలా ఉండొచ్చు, ఆయన దురుసుగా మాట్లాడవచ్చు, అవన్నీ కూడా రెండవ కోణం. బట్ స్పోర్ట్స్మెన్గా ఆట అంటూ వస్తే మాత్రం తనకు చేతనైనంత వరకు, అన్నిట్లో తను గెలిచేస్తాడని కాదు, తనకు చేతనైనంత వరకు మాత్రం 100% ఎఫర్ట్ పెట్టడంలో ఆయన తోపుగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇవాళ వరుసగా జరిగినటువంటి టాస్కుల్లోన పవన్ కళ్యాణ్ని మనం టాప్ ప్లేస్లో పెడితే కనుక
తర్వాత ఇమాన్యుల్ని పెట్టవచ్చు, తర్వాత హరీష్ని పెట్టాలి, ఆ తర్వాత ఇమాన్యుల్ని పెట్టాలి, ఆ తర్వాత శ్రీజాను కూడా పెట్టాలి. ఎందుకంటే శ్రీజ అదేమంటారు చూడు, పంటి బిగువున తనకున్నటువంటి బాడీ ఫిజికల్ ఫిట్నెస్ అంతగా లేకపోయినా తను కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా కూడా చివరి నిమిషం దాకా ఆమె పోరాడింది. ఆమె ఒక రకంగా చెప్పాలంటే కనుక స్విమ్మింగ్ పూల్లో దూకి బాల్ను తీసుకొని ఇవ్వడం టాస్క్లో కావచ్చు, చివరికి ఆ టైర్ టిల్ట్ చేసే సమయంలో గట్టిగా కాలు పట్టేసుకొని ఉంటే కనుక దాన్ని విడిపించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా చేశారన్నమాట. సో ఈ విధంగా ఈవెన్ ఇమాన్యుల్ కూడా సంజనను గట్టిగా పట్టుకొని మమ్మీ ఏమనుకోవద్దు అని గట్టిగా పట్టుకున్నటువంటి టాస్క్లో అంటే అందరూ కూడా వాళ్లకు తోచినంతగా ఎఫర్ట్స్ అన్నీ పెట్టారండి. ఎఫర్ట్స్ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భరణి సరిగ్గా పెట్టలేదు. ఆ తర్వాత తనూజ కూడా పెద్దగా ఏం ఆడలేదు. ఆమె మాటల్లో కానీ ఆట పెద్దగా ఆడుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో ఇవాల్టి టాస్కుల్లోన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని చెప్పాలి. అందుకు సరిపడేలాగా బహుమానంగా ఆయన గిఫ్ట్ కూడా గెలుచుకున్నాడు, ట్రోఫీ గెలుచుకున్నట్టుగా కంటెండర్షిప్ను గెలుచుకున్నాడు, ఆ తర్వాత కికౌట్ బ్యాడ్జ్ను కూడా గెలుచుకున్నాడు. ఇంకా రేపు ఏముంది, రేపట్లోనూ ఇంకా సంబంధించి ఒకటి వచ్చి మటన్, ఇంకోటి వచ్చి లగ్జరీ ఫుడ్. ఇవి రెండు పెద్ద ఇష్యూ కాదు, ఇవి రెండే ఇష్యూ అనమాట. ఎందుకంటే ఆటకు సంబంధించింది, ఆ తర్వాత ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలి అనే వ్యూహానికి సంబంధించింది. కాబట్టి ఈ రెండింటిలోన క్లియర్ కట్గా మ్యాచ్ విన్ అయింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అతను ఈ ఆటను ఇలాగే ముందుకు తీసుకెళ్తుంటే రానున్న కాలంలో ఖచ్చితంగా ఆయన టాప్ 5కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే బుద్ధి నిలకడగా ఉండాలి, మళ్ళీ వంకర టింకరగా ఆలోచించకూడదు. కాసేపు ఆయన బబ్లీగా ఉండడం, ఆ తర్వాత ఏదో పులిహోర కలపడం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆడితే బాగుంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. క్యాప్టెన్ అన్న పేరుతోన డిమాండ్ పవన్ని అన్ని ఆటలకు సంచాలకులుగా పెట్టడం కూడా ఆయనకు పెద్ద మైనస్ అయిపోయిందేమో నాకైతే అనిపించింది. ఎందుకంటే ఏ ఆట ఆయన ఆడట్లేదు. అంటే బహుశా బిగ్ బాస్ లాజికల్గా ఎవరైతే క్యాప్టెన్ అయిపోయి ఉంటారో, ఎవరైతే ఆటల్లో దూసుకెళ్తుంటారో వాళ్ళు క్యాప్టెన్ అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తే వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తారేమో అని నాకైతే అనిపించింది. ఇక్కడ డిమాండ్ పవన్ కేవలం ఆయన సంచాలకుగానే వ్యవహరించాడు. కొన్ని సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. ముఖ్యంగా శ్రీజాకు కాస్త అన్యాయం జరిగింది దీనివల్ల అని అనిపించింది. సరే, ఇట్స్ ఆల్ ఫేర్, చూడాలి మళ్ళీ ఏమవుతుందో చూడాలి. ఇది అండి. ఎందుకంటే టీం నుంచి ఎవరైనా ఒకరిని తీసేయని అన్నప్పుడు, భరణి టీం నుంచి ఒకరిని బయటికి పంపించండి అన్నప్పుడు ఆయన మొట్టమొదట తనూజను పంపిస్తాడు. తనూజ వచ్చి సపోర్టర్, తనూజ రీతు వచ్చి భరణి టీంకు సపోర్టర్స్ మాత్రమే. ఆ సపోర్టర్స్ను బయటికి పంపిస్తే మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు, మీరు సపోర్టర్స్ను కాదు టీము సభ్యుల్లో నుంచి బయటికి పంపించండి అన్నప్పుడు అప్పుడు ఆయన శ్రీజాను బయటికి పంపిస్తారు. సో ఈ విధంగా రెండు సార్లు నిర్ణయాలు తీసుకోవడం, కాస్త గందరగోళం, వీటన్నిటినీ ఆలోచిస్తే ఎందుకో పవన్ కాస్త తడబడ్డాడు. దానివల్ల శ్రీజాకు అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. ఇదండి ఇవాళ జరిగినటువంటి టాస్క్ల ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ రామదుర్గ మధుసూదన్, సైనింగ్ ఆఫ్.